హాయ్ అండి. మీ లైఫ్‌లో కూడా ఏదన్నా ఇలా డ్రీమ్‌లా మిగిలిపోయిందా? సో, నా లైఫ్‌లో అయితే నాకు ఒక కలలా ఉండిపోయిందండి. అది ఏంటనుకుంటున్నారా? సో, నేను పోలీస్ అవ్వాలనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. దానికోసం నేనైతే చాలా ప్రిపేర్ అయ్యేదాన్నండి. రన్నింగ్ చేసేదాన్ని, జంపింగ్ చేసేదాన్ని, జీకే ఇవన్నీ అయితే ప్రిపేర్ అయ్యేదాన్ని. దీనికోసం స్పెషల్‌గా ట్యూషన్ కూడా పెట్టించుకునేదాన్నండి. సో, ఏంటో తెలీదు కానీ డిగ్రీ అయింది కానీ డ్రీమ్ అయితే అలా ఉండిపోయిందండి. ఎందుకనుకుంటున్నారా? మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పాప పుట్టింది. సో, నేను ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అయితే యూజ్ చేయలేదండి. సో, ఏం యూజ్ చేయడం పోవడం వల్ల నాకు టాబ్లెట్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో, దానివల్ల నా హెయిర్ ఇవన్నీ ఫాల్ అయినాయి అనమాట. సో, నేనైతే చాలా వీక్ అయిపోయానండి. సో, నా డ్రీమ్ అయితే అలాగే ఉండిపోయిందనమాట. నేను ఎప్పుడు పోలీసులను చూసినా నా ఫేస్‌లో అయితే ఒక స్మైల్ అయితే వచ్చేస్తదండి. నన్ను నేను చూసుకున్నట్టే అనిపిస్తది. నాకెప్పుడు అనిపిస్తది నేను కూడా ఒక పోలీస్‌లా ఫీల్ అయిపోతా అనమాట అప్పుడప్పుడు. ఏదో ఒక రోజు పోలీస్ డ్రెస్ అన్నా వేసుకోవాలి అని నా కల అయితే అలా ఉండిపోయిందనమాట. మీరు మాత్రం